ఇప్పుడు ఈ పాటలో కోడిని కోయ ఎందుకు వచ్చింది? దాన్ని చాలా మంది వాళ్ళ కోడిని కోయ అనేది ఫన్నీగా చేస్తున్నారు. అది ఎట్లా అంటే వెకిలిగా చేస్తారు. అంటే పాస్టర్లో మంచి పాస్టర్లు ఉంటారు, వెకిలి పాస్టర్గా మిమ్మల్ని ఇవాళ అనుకునే పరిస్థితి లేదా కోడిని కోయ అనగానే? అది ఆ మాట కోడిని కొయ్యి అనే మాట రావడానికి దానికి వేళ స్టోరీ ఉందా? వాళ్ళ దృష్టిలో దానికి ఒక చిన్న కథ ఉంది. కథ అంటే పెద్ద కథ కాదు కానీ 2 మాటలు. నేను ఒక ఊరు మీటింగ్కి వెళ్ళాను. ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు నన్ను పిలిచేవారు, సార్ మీకు ఏం కూర కావాలో చెప్పండి మేము ప్రిపేర్ చేస్తా ఉన్నారు. నాకు నాటుకోడి అంటే ఇష్టం అన్నా నేను. సరే సార్ అన్నారు. అయితే వాళ్ళు నన్ను నా కోసం ఆహారం సిద్ధపరిచే వాళ్ళకి ఆ ఊర్లో నాటుకోడి దొరకలేదు, ఎక్కడ దొరకల. మరి నేను నాటుకోడి అడిగాడు, నాటుకోడి దొరకలేదు, ఏం చేద్దామని చెప్పి వాళ్ళ ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు పక్కింటోడు కోడి వాళ్ళ ఇంట్లోకి వచ్చింది. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆ కోడిని పట్టుకొని, దొంగ కోడిని, దాన్ని చంపేసి దాన్ని కోసి నాకు పెట్టారు. ఆ సాయంత్రం నాకు 8 గంటలకు మైకిస్తారు. నేను 6:30కి వచ్చేసాను. నేను నా అలవాటు ఏంటంటే ముందు కొద్దిగా భోజనం చేసి వెళ్తాను అనమాట సభకి. ఇంటికి మీటింగ్ అయ్యేసరికి ఏ టైం తెలియదు కదా అని. అది అప్పర్ మీద ఉన్నా, మేడ మీద ఉన్నాను. వీళ్ళు ఆహారం తీసుకొచ్చి నాకు పెట్టారు. చాలా మంచిగా ఉండరు, బాగానే ఉండారు. నేను తింటున్న టైంలో కోడిపోయిన పక్కింటో తిట్టుకుంటున్నారు, పెద్ద పెద్ద ఎడుతున్నారు. నా కోడి ఎత్తుకెళ్ళినోడు సావా, నా కోడిని తిన్నోడు పోవాలి, నా కోడిని చంపేసి వెళ్ళిపోవాలి, పైనుంచి పైన పోవాలని తిడుతున్నారు. నేను వింటున్నాను కానీ నాకు అర్థం కాల. ఈ లోపల ఆ పాస్టమ్మ వచ్చి అయ్యగారు గురప్పయ్య ఆమె తిట్టేది ఎవరిని తెలుసా అంది. నాకేం తెలుసామన్న, ఆయన తిట్టే దీన్నే ఉంది. నాకేం నన్ను కాదయ్యా, నువ్వు తినే కూడా ఆమెదే, వాళ్ళకి చెప్పకుండా మీరేమో నాటుకోడి కోయమన్నారు, మాకు నాటుకోడి దొరకలేదు, అందుకని ఆమె కోడిన దొంగ కోడది కోసి పెట్టామంది. ఇంకా అక్కడి నుంచి అప్పుడు ఆమె తిట్టామాట నేను. కోయి అంటే కోడిని కొత్తారా మీరు? కోయి అన్నాను, కోడిని కొత్తారా? దొంగ కోడిని కొత్తారా? ఎవరికైనా అతిథులకి దొంగ కోడి పెడతారా? ఇప్పుడు ఆమె తిడుతుంది, చుట్టుకుంటుంది. వెంటనే ఆమెకి ఈ కోడికి నష్టపరిహారం ఇచ్చేస్తానన్న. అయ్యా మేము కోసామని మేము తీసుకున్నామని తెలిస్తే మమ్మల్ని ఈ ఊర్లో ఉంచారు అని చెప్పి వాళ్ళు బాధపడ్డారు. ఇంకా అక్కడి నుంచి ఆ ఊర్లోనే ఇదే పాటని కోయికు అంటుండగానే కోడికి వచ్చేసింది.